ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని కలర్ ఇమేజ్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఒక బ్లర్ ఇమేజ్ని అన్బ్లర్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఒక లో క్వాలిటీ ఇమేజ్ని హెచ్డి ఇమేజ్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ దగ్గర ఉన్న కొన్ని ఇమేజెస్తో ఏ అవతార్ని జనరేట్ చేద్దాం అనుకుంటున్నారా? వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది. అదే మన హిట్పా ఏఐ సాఫ్ట్వేర్. ఏఐ సాఫ్ట్వేర్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకుని క్వాలిటీ ఇమేజెస్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఇదే మన హిట్పా వెబ్సైట్ అండి. ఈ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే అందజేస్తాను. ఈ వెబ్సైట్ లో బోలెడ్ అనే ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. మనకి వీడియో ఎన్హాన్స్ చేసుకోవచ్చు, వీడియో కన్వర్టర్, వీడియో ఆబ్జెక్ట్ రిమూవర్, ఈవెన్ ఏఐ అవతారు. కానీ నేను మీకు ఈ వీడియోలో స్పెసిఫిక్గా ఫోటో ఏ గురించి చెప్పబోతున్నాను. అంటే మన ఫోటోని ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, దాంట్లోనే కొన్ని ఆప్షన్స్. ఇదైతే ఫస్ట్ మనకు ఫ్రీగా అయితే లభిస్తుందండి. మన ఒక సాఫ్ట్వేర్ కింద ఇది మన పీసీలో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ట్రై ఇట్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, ఇక్కడ మనం సింపుల్గా ప్రెస్ చేస్తే చాలు మనకి డౌన్లోడ్ అయిపోతుంది మన పీసీలోకి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మన ఏదైతే యాప్ ఉందో దాన్ని ఒకసారి డబల్ క్లిక్ ప్రెస్ చేస్తే మన పర్మిషన్స్ అడుగుతుంది, ఎస్ మీద ప్రెస్ చేయాలి. దాని తర్వాత మనకి హిట్పా ఫోటో ఏఐ ఇన్స్టాల్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఇన్స్టాల్ మీద ప్రెస్ చేస్తే చాలు. వన్స్ మీకు యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకైతే మీరు యాప్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఈ యాప్ లోపల కంప్లీట్ డీటెయిల్స్. ఫస్ట్ అయితే నేను మీకు ఏఐ ఎన్హాన్సర్ గురించి చెప్తాను. మీ అద్భుతమైన ఫొటోస్ అనేవి ఇక్కడ ప్రారంభమవుతాయి. ఇక్కడ మీరు ఏదైతే ఫోటోని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఇక్కడ మీరు చూస్ ఫైల్ మీద ప్రెస్ చేస్తారు. నేను ఆల్రెడీ కొన్ని శాంపుల్ ఇమేజెస్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఈ ఫోటోని టెస్ట్ చేయబోతున్నాను. ఇంపోర్ట్ మీద ప్రెస్ చేయాలి. మీరు ఏదైతే ఇమేజ్ని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నారో ఇంపోర్ట్ మీద ప్రెస్ చేయండి. బై డిఫాల్ట్గా అది ఫేసెస్ ఉంది కాబట్టి ఫేస్ మోడల్లోకి తీసుకుంది. బట్ నేనైతే ఫస్ట్ జనరల్ మోడల్ని టెస్ట్ చేయబోతున్నాను. ఏదైతే మన గ్రూప్ ఫొటోస్ కానీ లేకపోతే సీనరీస్ కానీ ఇటువంటి ఇమేజెస్ ఏమైనా ఉంటే మన జనరల్ మోడల్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మన ఫేస్ కింద కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే జనరల్ మోడల్ని టెస్ట్ చేయబోతున్నాను. సో జనరల్ మోడల్ నేను సెలెక్ట్ చేసుకుని మన ఈ ఇమేజ్ని రెజల్యూషన్ పెంచబోతున్నాను. క్వాలిటీ కొంచెం తక్కువ. ఇది మనం ఒకసారి జూమ్ చేస్తే చూడండి, ఇక్కడ కొంచెం బ్లర్ కింద వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఈ రెజల్యూషన్ 400% పెంచితే ఏమవుతుందో మనం చెక్ చేద్దాం. డైరెక్ట్గా మనం ఎక్స్పోర్ట్ కొట్టవచ్చు, లేదంటే ప్రివ్యూ కూడా చేయవచ్చు. నేనైతే డైరెక్ట్ ఎక్స్పోర్టే చేద్దాం అనుకుంటున్నాను. ప్రివ్యూ నేను టెస్ట్ చేసినప్పుడు ప్రివ్యూతో పోలిస్తే ఎక్స్పోర్ట్ ఫాస్ట్గా జరుగుతుంది. సో నేను డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేశాను. ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది కదండి. ఇది టైం బట్టి మనకి ఇమేజ్ ప్రాసెస్ జరుగుతుందని స్టార్ట్ అయిందని. మనకైతే ఇమేజ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం వ్యూ చేద్దాం. చూడండి, ఇది మనకి హిట్పాతో వచ్చిన ఇమేజ్. ఇది అవుట్పుట్ ఇమేజ్, మనం ఇన్పుట్గా తీసిన ఇమేజ్. క్లారిటీ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. క్వాలిటీ ఇమేజ్ అనేది మనకు అవుట్పుట్ కింద వచ్చింది. ఇప్పుడు ఇదే ఇమేజ్ మన ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఫోల్డర్ మీద ప్రెస్ చేస్తే మనకి అవుట్పుట్ ఇమేజ్ అనేది ఒక పర్టికులర్ ఫోల్డర్లో మనం ఏదైతే ఇచ్చామో ఆ ఫోల్డర్లో అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి ఇంకొక ఇమేజ్ని మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం సింపుల్గా రెడ్ మార్క్ ప్రెస్ చేస్తే ఇమేజ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను మరొకసారి ఇక్కడ ప్రెస్ చేసి ఈ ఇమేజ్ని తీసుకున్నాను. ఈ ఇమేజ్కి ఈసారి కూడా నేను 400% టెస్ట్ క్వాలిటీ పెంచబోతున్నాను. నేను మరొకసారి ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ కూడా మనకు అవుట్పుట్ వచ్చేసింది. కొంచెం ఇమేజ్ ఫైల్ సైజ్ పెరగడం వల్ల కొంచెం టైం అయితే పట్టింది. ఒకసారి మనం వ్యూ చేద్దాం. ఇది మనకి ఇన్పుట్ ఇచ్చిన ఇమేజ్. ఇక్కడ మనకు ఫుల్ జూమ్ చేస్తే ఇక్కడ చూడండి బ్లర్గా ఉంది. బట్ హిట్పాతో జనరేట్ చేసిన ఇమేజ్ చూడండి, చాలా క్లియర్గా ఎడ్జెస్ కూడా క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి. జనరల్ మోడల్లో నేను మరికొన్ని ఫొటోస్ కూడా మీకు టెస్ట్ చేయడం జరిగింది. అది మీకు చూపిస్తాను. ఇది నేను ఇన్పుట్ ఇచ్చిన ఇమేజ్, హిట్పాతో వచ్చిన అవుట్పుట్. ఇది చూసారా క్వాలిటీ. నెక్స్ట్ ఇది ఇన్పుట్ ఇమేజ్. ఇది 100% చూడండి రెజల్యూషన్. అవుట్పుట్ చూస్తే జస్ట్ 17%కి ఎంత రెజల్యూషన్ అవుట్పుట్ వచ్చింది. ఫుల్ జూమ్ చేసిన బ్లర్ అనేది కనిపించింది మీకు. నెక్స్ట్ ఈ ఫోటో చూడండి.
ఇప్పుడు ఇది 194% పెడితే ఇంత దగ్గరకు వచ్చింది కదా. అదే హిట్పా ఇమేజ్తో జస్ట్ నేను 49%కి ఇంత దగ్గరకు వచ్చింది. సో ఇంత క్వాలిటీ డిఫరెన్స్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫీచర్ కూడా చెక్ చేద్దాం. అదే ఫేస్ మోడల్ చెక్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా నేను కొన్ని ఇమేజెస్ శాంపుల్ ఇమేజ్ తీసుకోబోతున్నాను ఇన్పుట్ కింద. ఫస్ట్ ఈ ఫోటో ఇన్పుట్ కింద ఇస్తున్నాను చూడండి, బ్లర్గా ఉంది ఈ ఫోటో. ఇన్పుట్ కింద ఇంపోర్ట్ చేశాను, ఆటోమేటిక్గా ఫేస్ మోడల్ కింద తీసుకుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బై డిఫాల్ట్గా సాఫ్ట్ అనేది ఉంది కాబట్టి నేను ప్రివ్యూ చూపిస్తాను మీకు ఒకసారి. చూసారా, ఇది ఎంత ఫేస్ ఎంత మసగ్గా ఉంది, ఇది ఎంత క్లారిటీగా వచ్చింది చూడండి. మన ఇది జస్ట్ ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేస్తే చాలు మన ఇమోజీ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఆల్రెడీ మనం ప్రాసెస్ చేసేసాం కాబట్టి, ప్రివ్యూ చేసాం కాబట్టి మన డైరెక్ట్గా మన ఫోల్డర్లోకి ఈ ఇమేజ్ సేవ్ అయిపోతుంది. నేను ఇప్పుడు మరొకసారి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇంకొక ఇమేజ్ని టెస్ట్ చేస్తాను. ఈ ఇమేజ్ని రిమూవ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసి ఈ లేడీ ఇమేజ్ని తీసుకుంటున్నాను ఇన్పుట్ కింద. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే సాఫ్ట్ V2 ఏంటంటే ఇంకా మోర్ న్యాచురల్గా మనకి ఈ ఇమేజ్లో ఏమన్నా బ్లర్ ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఈసారి ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను. రిజల్యూషన్ మీరు ఇంకా పెంచుకోవచ్చు, బట్ నేను 400%లోనే పెట్టాను, ఎక్స్పోర్ట్ ప్రెస్ చేశాను. చూడండి ఇది ఎంత బ్లర్గా ఉంది, ఇది ఎంత రియలిస్టిక్గా ఉంది. నిజంగా చాలా అద్భుతంగా అయితే అవుట్పుట్ అయితే కనిపిస్తుంది మనకి. అసలు డౌట్ లేదు, ఇంత బ్లర్ ఇమేజ్ ఇంత అవుట్పుట్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో క్లారిటీ అయితే చాలా బాగుంది అవుట్పుట్ కూడా. ఈ ఫేస్ మోడల్లో కూడా నేను కొన్ని ఇన్పుట్స్ అయితే టెస్ట్ చేశాను, ఇమేజెస్ వేరే కూడా. ఇది ఇన్పుట్ ఇచ్చిన ఇమేజ్, బ్లర్గా ఉన్న ఇమేజ్ చూడండి. హిట్పాతో అవుట్పుట్తో మనకి ఫేస్ ఎన్హాన్సర్తో చూస్తే ఇంత క్లారిటీగా వచ్చింది. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇన్పుట్ ఇమేజెస్ కూడా మనకి పిఎన్జీ ఫార్మాట్, జేపెగ్, WEBP ఈ 3 ఫార్మాట్స్లో అయితే ఇమేజెస్ అయితే వర్క్ అవుతున్నాయి. ఇది రెండో ఇమేజ్ నేను ఇచ్చింది. ఈ ఇన్పుట్ ఇమేజ్ కొంచెం ముఖం మీద కొంచెం ఇక్కడ కొంచెం మచ్చల కింద వచ్చింది. అదే నెక్స్ట్ ఇమేజ్ చూడండి, అది పోయి క్లియర్గా వచ్చింది ఇమేజ్. నెక్స్ట్ ఇంకో మూడో ఇమేజ్ ఫేస్ కింద ఒక అబ్బాయి చిన్నపిల్లోడు ఇమేజ్ ఇచ్చాను. ఇది 214% పెడితే బ్లర్ వచ్చేస్తుంది చూడండి. అదే నేను హిట్పాతో అవుట్పుట్ ఇమేజ్ చూస్తే ఇంత క్లారిటీగా మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. 284 KBది 3 MBకి వెళ్ళింది. 616 KB ఫైల్ కాస్త 5 MB, 8 KB ఫైల్ని 183 KB చేసి అంత క్వాలిటీ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం డీనాయిస్ మోడల్ని చెక్ చేద్దాం. దానికి ఏంటంటే ఒక నాయిస్ ఇమేజ్ ఇన్పుట్కి ఇస్తే ఈ ఇమేజ్ చూడండి, తాజ్మహల్ ఫోటో చాలా నాయిస్ కింద ఉంది. ఇప్పుడు డీనాయిస్ మోడల్ సెలెక్ట్ చేస్తే ఈ నాయిస్ని తొలగిస్తుంది అనమాట. ఇక్కడ రిజాల్వ్ లైన్ ఇష్యూస్ అని ఉన్నాయి. ఈ రిజాల్వ్ లైన్ ఇష్యూని మనం సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ చేస్తే చాలు ఈ నాయిస్ ఇమేజ్ కాస్త నాయిస్ పోయి ఇమేజ్ అవుట్పుట్ వస్తుంది. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కంప్లీట్ మీద ప్రెస్ చేసి ఒకసారి వ్యూ చేద్దాం. అసలు పోలికే లేదు. తాజ్మహల్, నిజమైన తాజ్మహల్ చూసినట్టుంది కుడివైపు. లెఫ్ట్ సైడ్ చూస్తే చాలా బ్లర్. ఇది నిజమైన తాజ్మహల్, ఇది నిజంగా అక్కడ చుట్టూ మసక వచ్చేసిన తాజ్మహల్. ఈ ఇన్పుట్ ఇచ్చాను. సో నేను డీనాయిస్ మోడల్ సెలెక్ట్ చేసి రిజాల్వ్ లైన్ ఇష్యూస్, ఇది ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ చిన్న చిన్న లైన్స్ కింద వచ్చినాయి కదా, దాన్ని కూడా మనం రిమూవ్ చేయడం కోసం రిజాల్వ్ లైన్ ఇష్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేయాలి. ఇమేజ్ అయితే మనకి జనరేట్ అయిపోయింది. ఒకసారి ఈ ఇమేజ్ కూడా వ్యూ చేద్దాం. చూడండి, ఈ అమ్మాయికి కంప్లీట్ ముఖం మీద మసగ్గా ఉంది. ఈ అమ్మాయి చూడ ఎంత క్లారిటీగా అమ్మాయి ఫేస్ వచ్చిందో. సో ఫేసెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ నార్మల్గా ఒక ఫోటో ఇల్లు కానీ అటువంటి ఇమేజెస్ కూడా క్లారిటీగా వస్తుంది. నార్మల్ ఫేసెస్ కూడా చాలా బాగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ డీనాయిస్ ఇమేజ్ కూడా పర్ఫెక్ట్గా అయితే వర్కౌట్ అవుతుంది. నేను వేరే డీనాయిస్ ఇమేజెస్ కూడా టెస్ట్ చేశాను. ఇది ఇన్పుట్ వితౌట్ ఎనీ ఎడిటింగ్ ఇమేజ్ ఇది. అదే మన హిట్పాలో డీనాయిస్ ఇమేజ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఏమో ఇలా నాయిస్ వచ్చింది ఇది. అదే మనం హిట్పాలో ఇచ్చిన అవుట్పుట్ చూడండి, ఇక్కడ అవుట్పుట్ ఫైల్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఇమేజ్ ఇది, నాయిస్ ఇమేజ్ ఇది. అదే మనకి హిట్పాలో మనకి డీనాయిస్ ఇమేజ్ చేస్తే చూడండి, నాయిస్ ఇమేజు, అవుట్పుట్ ఇమేజు. ఇది ఇన్పుట్ ఇమేజ్ ఇది. ఇక్కడ క్లారిటీ చూడండి,
ఇక్కడ నాయిస్ ఇదంతా. అదే మనకి హిట్పా అవుట్పుట్లో చూడండి, క్లియర్గా చేప కూడా చాలా స్పష్టంగా, చుట్టుపక్కల ఎడ్జెస్ కూడా చాలా క్లియర్గా వచ్చినాయి. ఏ ఎన్హాన్సర్లో నేను కలరైజ్ మోడల్ కూడా టెస్ట్ చేస్తాను. సో కలరైజ్ మోడల్లో మనం బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ని కలర్ కింద మార్చొచ్చు. ఫస్ట్ నేనైతే ఈ పాప్ ఇమేజ్ ఇస్తున్నాను ఇన్పుట్ కింద, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్. నేనేం చేస్తున్నానంటే కలరైజ్ మోడల్ సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేశాను. ఇన్పుట్ ఏమో కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్, అవుట్పుట్ ఏమో ఫుల్ కలర్ ఇమేజ్ వచ్చింది. ఈవెన్ క్వాలిటీ కూడా చూడండి. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ కూడా టెస్ట్ చేస్తాను నేను. ఇది ఒక డిజైన్, ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఇది కలరైజ్ మోడల్ ప్రెస్ చేసి ఎక్స్పోర్ట్ ప్రెస్ చేశాను, కంప్లీట్ అయిపోయింది. చూడండి అసలు ఇది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్, రెడ్ కలర్లో మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఏ టెక్నాలజీ వల్ల ఈ ఇన్పుట్ని మనకి ఎంత స్పష్టంగా వేరే కలర్లోకి మార్చగలిగింది. క్వాలిటీ కూడా పెరిగింది. ఇన్పుట్ ఫైల్కి దీనికి 3 MB ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ 8 MB ఫైల్ వచ్చింది. కలరైజ్లో కూడా నేను కొన్ని టెస్ట్ చేసిన ఇమేజెస్ ఇవి. 1983 వరల్డ్ కప్ ఇన్పుట్ ఇమేజ్ కింద ఇచ్చాను, బ్లాక్ అండ్ వైట్. అవుట్పుట్ చూడండి ఎంత హెచ్డి కింద వచ్చింది ఇమేజ్. సో ఇది కలరైజ్డ్ అంటే ఇన్పుట్ ఇమేజ్లోనే కొంచెం వాటర్ కలర్ టైప్ ఇమేజ్, అందుకనే మనకి అదే టైప్లో కలర్లో వచ్చింది. నెక్స్ట్ ఇన్పుట్ ఒక రోడ్డు బ్లాక్ అండ్ వైట్లో, అదే కలర్లోకి వచ్చిన ఇమేజ్. ఇది మనకి అరిటాకులు, అదే కలర్లోకి మారిన అవుట్పుట్ ఇమేజ్. ఓవరాల్గా ఏ ఎన్హాన్స్మెంట్ ఫీచర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మనకి హిట్పాలో. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఏ పోర్ట్రేట్ అని ఇంకొక ఫీచర్ చెప్తాను. ఈ ఏ పోర్ట్రేట్ మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, 3 ఇమేజెస్ ఇస్తే దానికి రిలేటెడ్గా ఏ అవతార్ని జనరేట్ చేస్తుంది, ఆ ఇమేజ్ రిలేటెడ్గా కొత్త స్టైల్లో ఫేసెస్ అనేవి జనరేట్ అవుతుంది. సో ఏ పోర్ట్రేట్ మీద ప్రెస్ చేశాను. ఇప్పుడు మనం 3 ఇమేజెస్ ఇవ్వాలి. ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. నేను ఇన్పుట్ కింద ఎలాన్ మస్క్ ఇమేజెస్ తీసుకుంటున్నాను, 3 ఫేస్ ఇమేజెస్. ఇంపోర్ట్ మీద ప్రెస్ చేశారు. నెక్స్ట్ జనరేట్ మీద పోర్ట్రేట్ మీద ప్రెస్ చేయాలి. ఇనీషియల్గా కొంత టైం తీసుకుంటుంది, స్కాన్ చేసుకుంటుంది ఆ ఇమేజెస్ని. మనకైతే మోడల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మన మోడల్ రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ మన మోడల్ సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఎలాన్ మస్క్కి మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఒక కౌబాయ్ కింద మార్చినట్టు మనం సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద ప్రెస్ చేసి ఏమవుతుందంటే, ఇప్పుడు ఎలాన్ మస్క్ మోడల్ కౌబాయ్ టైప్లో ఏ మోడల్స్ అనేది జనరేట్ అవుతాయి. ఇమేజెస్ 3 ఇమేజెస్ జనరేట్ అవుతాయి, చూద్దాం. విసరిగా ఇదే మన ఎలాన్ మస్క్ కౌబాయ్ వర్షన్ ఏ ఇమేజెస్. పోర్ట్రేట్ ఏ అంటే ఎలాగనమాట, ఎలాన్ మస్క్ ఇమేజెస్ ఇస్తే ఏతో ఇమేజెస్ అనేవి ఇలా జనరేట్ అవుతాయి. ఈ మోడల్తో మనం ఎటువంటి అవుట్పుట్ అయినా వచ్చి, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇలాగ ఈ జోకర్ టైప్ ఇమేజెస్ కావాలని జస్ట్ జోకర్ మీద ప్రెస్ చేసి జనరేట్ చేస్తే చాలు. ఒకసారి మాత్రమే మనం మోడల్ జనరేట్ చేసే టైం పడుతుంది. నెక్స్ట్ టైం మనం ఇందులో ఏ ఎఫెక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. చూసారుగా ఇలా మనం జనరేట్ చేసుకోవచ్చు. హార్దిక్ పాండ్యా ఇమేజెస్ కూడా టెస్ట్ చేశాను. ఈ 3 ఇన్పుట్స్ ఇమేజెస్ ఇస్తే అవుట్పుట్ ఇలా ప్రొఫెషనల్ అవుట్పుట్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తే ఇలా అవుట్పుట్ వచ్చింది. అలానే శ్రీలీల ఇమేజెస్ 3 ఇమేజెస్ ఇస్తే ఈ టైప్ కౌబాయ్ టైప్ ఇమేజెస్ జనరేట్ చేశాను. అలానే పెళ్లి కూతురు టైప్ డ్రెస్లు ఇమేజెస్ వచ్చినాయి. పెట్టుకున్న ఆ క్యారెక్టర్ అవుట్పుట్ ప్రకారంగా అవుట్పుట్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. మీరు ఏదైనా సరే వన్స్ జనరేట్ చేసిన ప్రతి ఇమేజ్ కూడా మన రెస్పెక్టివ్ ఫోల్డర్ అయితే సేవ్ అయిపోతాయండి. ఇది మనకి హిట్పా సంబంధించిన ఏ ఇమేజ్ ఎన్హాన్సర్ ఫీచర్స్, అలానే మనకి పోర్ట్రైట్ ఏ సంబంధించిన ఫీచర్స్. ఇనీషియల్ గా ఒకసారి మీకు ఫ్రీ ఆప్షన్ లోకి బై నో ఆప్షన్ కి తేడా చూపిస్తాను. ఒకసారి బై నో ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఫ్రీ ఆప్షన్ లో ఏంటంటే మనకి ఏ జనరేటర్లో 2 ఇమేజెస్ ఫ్రీగా వస్తాయి. నెక్స్ట్ మీకు ఏ ఎన్హాన్సర్ కావాలన్నా, రిమూవ్ బీజీ ఆప్షన్ ఏది కావాలన్నా సరే పెయిడ్ వెర్షన్ తీసుకోవాలి. ఫస్ట్ ఇండివిజువల్ పేమెంట్ వచ్చి $22 అంటే ఇంచుమించుగా ఒక 1800-1900 రూపీస్కి అవుతుంది. కాబట్టి ఎవరికి బెనిఫిట్ అంటే, ఎవరైనా మనకి ఫోటోషాప్ చేస్తారు, ఇప్పుడు ఎక్కువగా వాళ్ళకి ప్రొఫెషనల్గా చేస్తున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా పాత రీస్టోర్ ఇమేజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వర్త్ అనమాట. ఎక్కువ ఇమేజెస్ ఎవరు రీస్టోర్ చేసుకునే వాళ్ళకైతే మనకి టైం సేవ్ అయ్యి ఇమేజెస్ ఆ డబ్బులు పెట్టుకున్నా మనకి హెల్ప్ అవుతుంది. ఇండివిజువల్స్ అంటే ఒకేసారి అంటే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది ఈ అమౌంట్ అయితే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నట్లయితే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. అలానే మనకి కామెంట్ సెక్షన్లో కూడా ఈ లింక్ అయితే పిన్ చేస్తాం. క్వాలిటీ అయితే బాగా వస్తుంది అవుట్పుట్ ఇమేజెస్ అయితే మాత్రం. లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.